సహకారం అందించిన ప్రతి బాబు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా దేవుని వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన ప్రియమైన విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని, దేవుడు మనకు దయచేసిన ఈ ఆయుష్ని ఏమాత్రం కూడా మనం వృధా చేసుకొనకుండా దేవుడు మనకి ఏదైతే ఒక వాగ్దానాన్ని ఇచ్చాడో, ఏదైతే ఒక మంచి స్థిరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని చూస్తున్నాడో దాని వైపు మనం కొనసాగితే మన ఆత్మీయ జీవితం ఎంతగానో బాగుంటుంది ప్రియులారా, కదా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆశీర్వదించడం జరిగింది. అందులో భాగంగా మనకి ప్రారంభంలో తెలుసు, ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు అంటే అబ్రహాం గారు, కదా. అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? మన ఇన్ని రోజులు ఆయా చోట్ల, ఆయా ప్రాంతాల్లో, ఆయా సేవకుల ద్వారా దేవుని వాక్యం మనం వినుంటాం. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనకు తెలియజేసి ఉంటారు. కానీ అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటి మనం ఒకసారి ఆలోచించాలి. మీకు తెలిసిన విషయాలు, మీరు గ్రహించిన విషయాలు ఒకసారి మాట్లాడండి. అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటి? ఓకే, దేవుని యందు యథార్థత, విశ్వాసము, నమ్మకము, ఇంకా దేవుని మాట పట్ల శ్రద్ధ. ఓకే, ఇంకా ఓకే, మీరు చెప్పినవన్నీ దేవుణ్ణి ఆనుకొని జీవించాడు. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ మీరు చెప్పిన జవాబులన్నీ మంచివే. కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ సదస్సును జరిగిస్తున్న విధానాన్ని బట్టి కొంతమంది ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, చాలామంది అపోహ ఏంటి అంటే, ఇంతకు ముందు లేఖనాల అధ్యయన సదస్సు అని పెట్టారు కదా, మరలా ఎందుకు ఆశీర్వాద సదస్సు అని పెట్టారు? అంటే ప్రజల్ని ఆకర్షించడానికి ఇలా పెట్టారా మీరు అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఆ సందేహాలు ఉన్న వారికి అసలు నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటో వారికి జవాబు తెలియదు. ఈవెన్ మీరు ఎవరినైనా సరే ఈ వర్తమానం వినడానికంటే వినిన తర్వాత మీరు సమాజంలో వెళ్ళి అడగండి, అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అంటే, ఇదిగో మీరు చెప్పినట్లే మంచి జవాబులు చెప్తారు. మీరు చెప్పిన జవాబులన్నీ బైబిల్లో ఉన్నవే. నిజంగా అబ్రహాం గారు విధేయత చూపించాడు, నిజంగా అబ్రహాం గారు ఏకైక కుమారుని ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా అబ్రహాం గారు ఏమాత్రం కూడా వెనుతిరగలేదు అని చెప్పాడు. అంటే వీటన్నిటిని బట్టి అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డా అని ఎక్కడ కూడా రాయబడలా. మీరు బైబిల్ మొత్తం చదవండి, అబ్రహాం గారు ఇస్సాకుని ఇచ్చాడు కాబట్టి అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు అని రాయబడలా. అబ్రహాం గారు దేవుడు చెప్పినట్టు తన ఇంటిని విడిచిపెట్టి వచ్చాడు కాబట్టి అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు అని ఎక్కడ రాయబడలా. తర్వాత మీరు పరిశీలన చేయండి, అసలు ఎందుకు అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు? అసలు ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటి? చాలామంది చాలా రకాలుగా తెలియచేశారు, ఎన్నో బోధలు చేశారు, ఎన్నో మాటలు తెలియచేశారు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆశీర్వాదం అంటే ఏంటో తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. మనందరికీ తెలిసిన వాక్యమే ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 4 వచనాలలో అబ్రహాం గారికి దేవుడు సెలవిచ్చాడు, ఇదిగో అబ్రహాము, నీవు నీ ఇంటిని, నీ తండ్రిని, నీ బంధువులందరినీ విడిచిపెట్టి రమ్మని చెప్పాడు. రైట్? అబ్రహాం గారు అందరినీ విడిచిపెట్టాడు. అందరినీ విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకొని ముందుకు వచ్చాడు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనానికి వచ్చేసరికి ఒక చక్కటి మాట రాయబడింది అబ్రహాం గారి గురించి. మోషే గారు ఈ విధంగా రాస్తున్నారు, ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అబ్రహాము యెహోవాను నమ్మెను. అబ్రహాము గారు యెహోవాను నమ్మెను కనుక అది అతనికి నీతిగా ఎంచెను. ఏమని నమ్మాడు అబ్రహాం గారు యెహోవాని?
ఇదొక కారణం. మీరు చెప్పారు ఇప్పుడే, విశ్వాసం కలిగి జీవించాడు అబ్రహాం గారు అని చెప్పారు, మంచిదే. ఏమని ఆయన నీతిగా నమ్మాడు ఆయన్ని చెప్పాలి. అబ్రహాం గారు ఏ నీతిని నమ్మాడు ఆయన? ఇదొక భాగం. ఆశీర్వదించబడ్డానికి, అబ్రహాం గారి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందడానికి ఇదొక మార్గంగా దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అని చాలామంది చెప్పారు. కానీ ఏమని నమ్మాడు ఆయన? మన విశ్వాసం చూపించాం. మనం ఏ విశ్వాసాన్ని చూపించాం? మనం నమ్మకం ఉంచాం. ఎలాంటి నమ్మకాన్ని ఉంచాం? దేవుని మాట విన్నాం. ఎలాగ విన్నాం మనం? ఈ ప్రశ్నలు, ఈ సందేహాలు అందరి మధ్యలో ఉన్నాయి. కానీ బయట పెడితే చిన్న చూపు చూస్తారేమో, ఈ చిన్న ప్రశ్నలు అడిగితే వీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తారేమో అనే భయంతో బైబిల్లో ఉన్న సందేహాలన్నీ వాళ్ళు మనసులో పెట్టుకొని వారి జ్ఞానం చేత వెతుకుతూ ఉన్నారు. లేదా ఈరోజు గూగుల్ చాట్ జీపీటీ వచ్చేసింది, చక్కగా అందులో కొడుతున్నారు అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏంటి, ఒక 5 కారణాలు వస్తాయి, రాసుకుంటారు, చక్కగా వర్ణిస్తారు. గూగుల్కి ఏం తెలుసండి అబ్రహాం గారు ఎలా ఆశీర్వదించబడ్డాడు? తెలుసా? తెలీదు. బైబిల్లో చెప్పబడిన విషయాలు చదివితేనే అర్థం కాకపోతే గూగుల్కి ఏం తెలుస్తుంది? ఈరోజు చాలామంది చాట్ జీపీటీ స్పీకర్స్ ఎక్కువైపోయారు. మనకి గూగుల్లో వాక్యాలు సెర్చ్ చేసి చెప్పే సేవకులు మనకి ఎక్కువైపోయారు. అంటే బైబిల్ చదవని సేవకులు మన మధ్యలో ఉండడం చాలా బాధాకరం. చూసారా? మీ వయసు మాకంటే చాలా పెద్దది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మందిరాలకు వెళ్తున్నారు. మీరు ఎంతో అనుభవం కలిగిన వారు. మీరు ఎన్నో చోట్ల వాక్యాన్ని విన్నవారు మీరంతా. కానీ మీ నోట సరైన సమాధానం రావట్లేదు. అలాంటి విషయాలు తెలియచేయడానికే ఇక్కడ ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. కానీ చాలామంది వయసును బట్టి, చాలామంది సభ్యుల్ని బట్టి ఏం తెలుసు, ఏం నేర్చుకున్నారు, ఏ అనుభవం ఉంది, చాలామంది సందేహపడుతున్నారు. మా అనుభవం, మా యొక్క గొప్పతనం ఏంటి అంటే బైబిలే. మేము గొప్పవారం కాదు, మాలో అతిశయం లేదు. మమ్మల్ని నిలబెట్టింది ఇక్కడ ఈరోజు నేను నిలబడి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే బైబిల్ కారణం, అంతే. నేనేమాత్రం కాదు, ఎవరు ఏమాత్రం కాదు. బైబిల్ నాకు ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిలబడి మిమ్మల్ని ప్రశ్నించడానికి నాకున్న ధైర్యం, నాకున్న అతిశయం ఏంటి అంటే వాక్యమే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి అబ్రహాం గారు ఏమని నమ్మాడు? రైట్, ఇది మొదటి ప్రశ్న. రెండవది, అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు, ఇది దేవుని స్వరమే అని ఎలా తెలుసు అబ్రహాం గారికి? అంతే కదా? అబ్రహాం గారికి ఎలా తెలుసు ఇది దేవుని స్వరం అని? అసలు అబ్రహాం గారు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? చదువుకుందాం. ఆయన ఎలా నమ్మాడు? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. త్వరితగతిన చదివితే మనము త్వరగా ముగించుకుందాం, ముఖ్యమైన వర్తమానంలోనికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు సద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. అబ్రహాం గారి కుటుంబం ఏం చేస్తున్నారంట? నది ఒడ్డున ఇతర దేవతలను పూజిస్తున్నారు. అంటే అబ్రహాం గారి కుటుంబం ఏ కుటుంబం? అన్యుల కుటుంబం, దేవుణ్ణి ఎరుగని కుటుంబం అబ్రహాం గారిది. మరి అన్యుల కుటుంబంలో పుట్టిన అబ్రహాం గారికి ఇది దేవుని స్వరం అని ఎలా కనుగొనగలిగాడు? ఈరోజు బైబిల్లో చెప్పబడుతున్న సత్యాన్ని ప్రజలకు తెలియచేస్తుంటే గ్రహించట్లా. అదే అమాయకత్వం, అదే బాధేస్తుంది చాలామందిని చూస్తుంటే మనకు. ఎందుకు ప్రజలు నమ్మట్లేరు? ఎందుకు దేవుని స్వరాన్ని ప్రజలు గ్రహించట్లేరు అంటే వారి జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. బైబిల్ని ఏదో గ్రంథాలు చదువుతున్నారు, ఏదో డిక్షనరీలు చదువుతున్నారు, ఏదో యూట్యూబ్లో పెద్ద పెద్ద వాళ్ళు చెప్పిన అంశాలు వింటున్నారు, మోసపోతున్నారు.
మీరు ఎవరి మాట విన్నా మోసపోతారు, బైబిల్ చదివితే మిమ్మల్ని సత్యంలో నిలబెడుతుంది. ఈరోజు చాలామంది సత్యం తెలుసు అని విర్రవీగుతూ దేవునికి దూరం అయిపోతున్నారు. చాలా బాధాకరం అది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుందని దేవుని వాక్యం తెలియజేసింది. సత్యం మీకు ఇచ్చిన స్వాతంత్రం ఏంటి అంటే దేవుని సన్నిధికి స్వేచ్ఛగా రావడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఇంట్లో కూర్చొని టైంపాస్ చేస్తున్నారు. సత్యం తెలుసుకున్న వారు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారు. దేవుడు ప్రశ్న అడుగుతాడండి, దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. ఎందుకు దేవుని పట్ల అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? దేవుని మాట పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు? అబ్రహాం గారు ఏం నమ్మాడో చివరిలో మనం తెలుసుకుంటూ ఉంటే అది మనం ఎందుకు నమ్మలేదా అని బాధపడతాం. ఈరోజు పెద్ద పెద్ద స్పీకర్స్ని చూడండి, ఎక్కడ చూసినా అన్యుల్లో నుంచి వచ్చిన వారే స్థిరపడిపోయిన వారు ఎక్కువగా ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు మంచి ప్రవక్తగా, మంచి వక్తగా నిలబడిన వారు ఎక్కడ మనకు కనిపించరు. ఎందుకంటే మన దేవుడే అనే అతిశయం. మందిరాలకు రారు. కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మేము యేసుప్రభువుని నమ్ముకున్నామండి అని మాత్రమే చెప్తారు. ఎందుకు నమ్ముకున్నామనంటే జవాబు ఉండదు. కానీ వేరే ఇతర మతాల నుంచి వేరే ఇతర వ్యక్తులు ప్రభునామాన్ని ఎరిగి తెలుసుకున్న వారు ప్రాణాలు సైతం నిలబెట్టి అక్కడ ప్రభు కోసం నిలబడతారు. కారణం ఏంటి అంటే వారు ఎలా నమ్మారో అబ్రహాం గారు నమ్మిన నీతిని వారు నమ్మారు. అది చివరిలో చెప్తాను. ఏం నమ్మాడు ఆయన? మొదటిది, అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది నీతిగా ఎంచబడిందని చెప్పబడింది. ఆయన నమ్మిన నీతి ఏంటి? రెండవది, అబ్రహాం గారు దేవుని స్వరం విన్నాడు. ఇది దేవుని స్వరమే అని అబ్రహాం గారు ఎలా గ్రహించాడు? అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన అబ్రహాం గారికి నన్ను దేవుడు పిలుస్తున్నాడు అని ఎలా నమ్మాడు? చిన్నప్పటి నుంచి మందిరాలకు వెళ్తూ ఇది దేవుని స్వరమే అని గ్రహించకుండా మనం నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నాం? కారణం ఏంటి అంటే మిమ్మల్ని మందిరానికి నడిపించిన సువార్థికులు సరిగ్గా మిమ్మల్ని నడిపించలేదు. తప్పు మీది కాదు, మిమ్మల్ని నడిపించిన సేవకులది. ఎందుకు ఈ మాట చెప్తున్నానో చివరిలో అర్థమైంది శ్రద్ధగా వింటే. ఎందుకు ఈరోజు విశ్వాసులు దేవుని మందిరం పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు? ఎందుకు ఈరోజు విశ్వాసులు దేవుని మాట పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు? అసలు ఎందుకు అబ్రహాం గారు నమ్మినట్టు దేవుని మాటను ఈ రోజుల్లో చాలామంది సంఘస్థులు ఎందుకు నమ్మలేకపోతున్నారు? మనం చెప్పుకున్నాం, మంచిదే, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, దేవుని నీతిగా ఎంచుకున్నాడు, దేవుని మాట విన్నాడు. ఇవన్నీ మనిషి ఎంచుకున్న మంచి మార్గాలు ఇవి. మనిషి ఒక అంశాన్ని బైబిల్లో చదివి ఇందులో మంచి ఏంటో గ్రహిస్తున్నాడు, ఇందులో నీతి ఏంటో గ్రహిస్తున్నాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం ఏంటో గ్రహించట్లేదు. అదే వచ్చిన బాధ ఈరోజు అందరితో, సేవకులతో సహా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాం గారికి దేవుడు ఏం ప్రకటించాడు? అబ్రహాం గారికి ఇది దేవుని స్వరమే అని ఎలా గ్రహించాడు అని మనం ఆలోచిస్తే గ్రంథమే మనకు జవాబిస్తుంది. చరిత్రలొద్దు, నిఘంటువులొద్దు, వేరే వేరే ఇతర చరిత్రకాలు చెప్పిన విషయాలొద్దు. చరిత్రను సృష్టించిన యేసు ప్రభువు చెప్తున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పౌలు గారి చేత ఒక మాట రాయించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఆమేన్. అబ్రహాం గారికి దేవుడు ఏం ప్రకటించాడంటండి? ముందుగానే అబ్రహాం గారికి ఏం ప్రకటించబడింది? సువార్త ప్రకటించబడింది. అందుకని అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని 100% నమ్మడమే ఆశీర్వాదం. ఈరోజు చాలామంది చాలా అర్థాలు చెప్పారు ఆశీర్వాదం అంటే, చాలా విషయాలు చూపించారు, చాలా సందర్భాలు చూపించారు బైబిల్లో. అవేవి కారణాలు కావండి. అబ్రహాం గారు ఇస్సాకును బలి అర్పించడానికి వెనుక తీయలేదు కాబట్టి అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాం గారు సమస్తాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చాడు కాబట్టి అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడని చెప్పబడింది.
అవేవి కారణాలు కావు. అవి మనిషి బైబిల్లో నుంచి మంచిని వెతికి నేర్చుకున్నాడు. అందుకనే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడింది, మీరు ఆ చెట్టు వృక్షఫలం తినకూడదు, ఎందుకంటే అది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షఫలం. అది ఒకవేళ ఆ పండు తింటే మీరు బైబిల్లో మంచి ఏంటో చెడేంటో మీరు వ్యత్యాసం చేస్తారు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, మంచి భక్తి ఏంటి, చెడు భక్తి ఏంటి, దేవుడు ఇలా చేస్తే మమ్మల్ని మంచి వాళ్ళుగా చూస్తాడు, ఇలా చేస్తే చెడ్డవాళ్ళుగా చూస్తాడు అనే గ్రహింపు మీరు తెలుసుకుంటారు. కానీ అసలు మనిషి అంటేనే చెడ్డవాడు అని చెప్పి యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. మనిషిలో ఏ మంచి లేదని చెప్పాడు దేవుడు. అసలు మనిషి నీతి మురికి గుడ్డ లాంటిదని చెప్పాడు దేవుడు. కానీ మనమేమో మనలో మంచి వెతుక్కుంటున్నాం ఇంకా. అందుకే మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగడిలాగా అక్కడే ఉండిపోతున్నాయి మన జీవితాలు. అందుకే మనం దేవుని సన్నిధికి సరిగ్గా వెళ్ళలేకపోతున్నాం, దేవుని వాక్కుని సరిగ్గా నమ్మట్లేకపోతున్నాం, దేవుని మాట యందు సరిగ్గా నిరీక్షణ ఉంచలేకపోతున్నాం. అబ్రహాం గారు ఎలా నమ్మాడు, ఆయనకి అది ఎలా నీతిగా ఎంచబడింది అంటే ఆయన సువార్తను విన్నాడండి. ఇప్పుడు ఆది కాలంలో అసలు దేవుడు అంటే ఎవరో సరిగ్గా నిరూపణ లేని కాలంలో, అసలు పరిశుద్ధ గ్రంథమే లేని కాలంలో, దేవుడు అంటే దేవుని నామం అంటే ఎరుగని కాలంలో అబ్రహాం గారికి సువార్త వినిపించబడింది. ఆ సువార్త ఏంటో ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అని చెప్పక ఒక్కని గూర్చి అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరంట? క్రీస్తు అండి. అబ్రహాం గారికి తెలియచేయబడిన సువార్త ఏంటి అంటే క్రీస్తును గురించి ప్రకటిస్తున్నాడు దేవుడు. అందుకు ఆశీర్వదించబడ్డాడు అబ్రహాం గారు. ఆయన చేసిన క్రియల వల్ల రాలే ఆయనకు ఆశీర్వాదం. ఎందుకంటే మనిషి ఏ మంచి చేయలేని నిరుత్తరుడని దేవుడికి అర్థమైపోయింది. అసలు మనిషిలో మంచి అనేదే లేదని అర్థమైపోయింది దేవుడికి. అందుకే యేసు ప్రభువుని భూమి దిగి పంపించాడు. అబ్రహాం గారికి దేవుడు రా నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని చెప్తే రాలేదండి. అబ్రహాం గారు రా నీ ఆస్తిని 30 60 100 చేస్తాను రా, నీకు సంతానాన్ని ఇస్తాను రా అంటే రాలా. ఒకవేళ అబ్రహాం గారు అదే నమ్ముకొని దేవుని దగ్గరికి వస్తే ఫరో చేతిలో తన భార్య అయిన శారమ్మ చిక్కినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి అబ్రహాం గారు వెళ్ళిపోయాడా? అదే 12వ అధ్యాయంలో ఉంటుంది. శారమ్మని ఫరో రాజు చేతిలో పట్టుకున్నప్పుడు, బానిసగా తీసుకుని వెళ్ళినప్పుడు, ఆమెను అనుభవిద్దామని శారమ్మని తీసుకొని పోయినప్పుడు అబ్రహాం గారు చేతులు కట్టుకొని నిలబడ్డాడు అక్కడ. కారణం ఏంటో తెలుసా? నన్ను పిలిచిన దేవుడు కాపాడాల్సింది భార్యని నేను కాదు, నన్ను పిలిచిన దేవుడే నా భార్యని కాపాడాలి. ఈ నిరీక్షణ విశ్వాసం మనలో ఉందా? చిన్న సమస్య వస్తే చాలు మనం దేవుని 100 ప్రశ్నలు వేస్తాం, అవునా కదా? కారణం ఏంటి? ఏదో ఒక లబ్ధి కోసం మనం దేవుని దగ్గరికి వచ్చాం, ఏదో ఒకటి ఆశించి మనం దేవుని దగ్గరికి వచ్చాం. కానీ అబ్రహాం గారు ఏం ఆశించారంటే ఇదిగో రాబోయే క్రీస్తుని నమ్మకం నుంచి విశ్వసించాడు దేవుణ్ణి. ఆయనలో నుంచి రాబోయే యేసు ప్రభువుని విశ్వసించాడండి అబ్రహాం గారు. ఎన్ని తరాల గ్యాప్ ఉందండి అబ్రహాం గారికి యేసు ప్రభువుకి. అసలు మనం నమ్మగలుగుతామా? ఆ నిరీక్షణ మనలో ఉందా? లేదు. చేసిన ప్రార్థనకు ఒక వారం రోజులు లేట్ అయితే మనం దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తాం. కానీ రాబోయే తరం యేసు ప్రభువుని నమ్మి అబ్రహాం గారు అరణ్యంలో ముందుకు అడుగులేశాడండి. ఎంత గొప్ప విషయం అండి అసలు. ఇలాంటి విశ్వాసం. మీరు అన్నారు విశ్వాసించాడు, నమ్మాడు, దేవుని మాట విన్నాడని మీరు చెప్పారు. అసలు ఏం నమ్మాడు అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. అసలు ఏం విశ్వసించాడు అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. అసలు అది నీతిగా ఎలా ఎంచబడింది అంటే మనం మాట్లాడలేకపోతున్నాం. అంటే మనం ఏదో గూగుల్ సెర్చ్లో చాట్ జీపీటీ నేర్చుకున్న అంశాలు ఇవన్నీ, కానీ గ్రంథం దగ్గరికి మనం రాలేదు. అందుకే దేవుడు అబ్రహాంను ఎందుకు ఆశీర్వదించాడో తెలియక చాలామంది 90% బోధకులు ఇదే చెప్పారు. విధేయత చూపించాడు, నమ్మాడు, కుమారుణ్ణి వెనుతిరగకుండా ఇయ్యడానికి సిద్ధపడ్డాడని చెప్పారు. అవేవి కూడా అబ్రహాం గారికి ఆశీర్వాదాన్ని ఇవ్వాల.
ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తున్నాడు గలతీ పత్రిక ద్వారా. ఆయన ఏం విన్నాడంట? సువార్తను విన్నాడంట. ఆ సువార్త ఏంటి అంట? రాబోయే సంతానం. ఆ సంతానం ఎవరు? యేసు ప్రభువారి గురించి విన్నాడండి అబ్రహాం గారు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. మనం ప్రతి ఆదివారం వింటున్నాం యేసు ప్రభువారి గురించి, ప్రతిరోజు యూట్యూబ్లో వింటున్నాం యేసు ప్రభువారి గురించి. కానీ మనకి దేవుడు అంటే భయం లేదండి. అబ్రహాం గారికి దేవుడు అంటే ఎంత భయభక్తులోనండి అసలు. అలాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, అబ్రహాం గారు ఏదో ఆస్తి ఇస్తాను అంటే నమ్మలేదండి. ఎందుకో తెలుసా? అబ్రహాం గారికి ఒకటే చెప్పాడు, నీవు కనాను దేశంలోనికి వెళ్తావు, కానీ అడుగు పట్టే స్థలం కూడా నేను నీకు ఇవ్వను అన్నాడు. చేస్తారండి భక్తి ఎవరైనా? అడుగు పెట్టుకునే స్థలం కూడా నేను నీకు నీ మీద రాసివ్వను. నీ తర్వాత 4 తరాల వాళ్ళకి నీ సంతానానికి నేను ఈ భూమిని ఆశీర్వాదంగా ఇస్తానని చెప్పాడు. అబ్రహాం గారు ఏమన్నాడు? సరే అని వెళ్ళిపోయాడు. అలాంటి భక్తి మనం చూపించగలుగుతామా దేవుని సన్నిధిలో? ఒకసారి గమనించండి. ఎందుకు అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు? అందుకు అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు కారణం అది దేవుని స్వరమే అని ఎలా నమ్మాడు అబ్రహాం గారు అంటే, చక్కగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆయన ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? రాబోయే క్రీస్తును విశ్వసించాడు ఆయన. దేవుడు ఆ కనాను దేశ ప్రాంతానికి మార్గమధ్యంలో దేవుడు అబ్రహాం గారిని పాపాన్ని ఎలా జయించాలో, యేసు ప్రభువుని ఎలా చేరుకోవాలో నేర్పిస్తూ వచ్చాడండి. కనాను దేశం గడిపిస్తుంది. కానీ మనం భౌతికంగా కనిపిస్తున్న మంచిని వెతుకుతున్నాం. మనం బైబిల్లో మనలో మంచి లేదు, మన ఆలోచనలో మంచి లేదు. మానవులు తాను కల్పించుకున్న పద్ధతులు చొప్పున దేవుని దగ్గరికి వస్తున్నారని యెషయా ప్రవక్త చెప్పాడు. మనమేదో భక్తిని చూపించాలని, మనమేదో భక్తిని కనపరచాలని మనం దేవుని దగ్గరికి వెళ్తే మనం ఆశీర్వదించబడం. ఒకటి, అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం రాబోయే క్రీస్తును దృష్టిలో పెట్టుకున్నాడు. రెండవది, అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం చదువుకొని మనం ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల, అబ్రహాము గారు క్రియల మూలముగా నీతిమంతునిగా తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే, కానీ దానమని ఎంచబడదు. ఆమేన్. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు, అబ్రహాము తాను చేసిన క్రియల వలన నీతిమంతుడుగా ఎంచబడితే యేసు ప్రభువారి ద్వారా వచ్చే నీతి వ్యర్థమైందని చెప్పాడు. అంటే మనం భక్తి చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని కూడా మన భ్రమ అని దేవుడు స్పష్టంగా పౌలు గారి ద్వారా తెలియచేశాడు. ఇప్పుడు చెప్పండి, మనం చేసే భక్తి వల్ల మనం ఆశీర్వదించబడతామా? చెప్పాలా? మనం చేసే క్రియల వలన మనం ఆశీర్వదించబడతామా? యేసు ప్రభువుని విశ్వసిస్తే ఆశీర్వదించబడతామా? ప్రభువుని విశ్వసిస్తేనే ఆశీర్వాదం అని అబ్రహాం గారు తన క్రియల ద్వారా నీతిమంతుడిగా ఎంచబడలేదు. ఎందుకు తెలుసా? అబ్రహాం గారు తన సొంత క్రియలను నీతిమంతుడిగా ఎంచబడితే దేవుని దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి నా కుటుంబాన్ని విడిచిపెట్టాను, నువ్వు చెప్పావు కాబట్టి నా కుమారుని సైతం ప్రాణం విడిచిపెట్టడానికి కూడా చంపేయడానికి నేను సిద్ధపడ్డాను, ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు నువ్వు అని ప్రశ్నిస్తాడు దేవుణ్ణి. దేవుణ్ణి ప్రశ్నించడానికి ఎవరికి హక్కు లేదండి, కానీ మనం ప్రశ్నిస్తున్నాం ఈరోజు దేవుణ్ణి. ఏ హక్కు ఉందని మనం ప్రశ్నిస్తున్నాం దేవుణ్ణి ఈరోజు? హక్కు లేని వారు మనం. ప్రార్థన చేయడానికి కూడా హక్కు లేదు, పాట పాడడానికి హక్కు లేదు, ఇలా కూర్చొని వాక్యం వినడానికి హక్కు లేదు, ఇలా నిలబడి వాక్యం చెప్పడానికి నాకు హక్కు లేదు. కానీ యేసు ప్రభువు ఈ బాధ్యతను మనకి ఇచ్చాడు, ఈ ధన్యతను మనకి ఇచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యం! దీన్ని ఎంతమంది మిస్ చేసుకుంటున్నారో తెలుసా?
పోగొట్టుకుంటున్నారండి. నిజమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈరోజు ఎంతోమంది బిల్డింగ్ కట్టుకోవడం ఆశీర్వాదం అనుకున్నారు, గర్భఫలాన్ని ఆశీర్వాదం అనుకున్నారు, డబ్బు సంపాదిస్తే ఆశీర్వాదం అనుకున్నారు, పాత కారం వేసి కొత్త కారు కొనుక్కుంటే ఆశీర్వాదం అనుకున్నారు, 1 సెంటు భూమి పోయి 2 సెంటు భూములు కొనుక్కుంటే ఆశీర్వాదం అనుకున్నారు. అలా నడిపించారు కాబట్టి ఈరోజు దేవుని సన్నిధికి లాభం దొరకకపోతే, ఆశీర్వాదం రాకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. నడిపించిన సేవకుడిదే తప్పు, సరైన సువార్త బోధించలేదు. అబ్రహాం గారు ఆశీర్వదించబడిన కారణం రాబోయే క్రీస్తును నమ్మాడు. ఆయన ఆస్తులు ఇస్తానంటే రాలే, భూములు ఇస్తానంటే రాలే, ఇస్సాకుని ఇస్తానంటే రాలేదు. అబ్రహాం గారు దేనికి వచ్చాడు? క్రీస్తుని ఇస్తానన్నాడు నీ సంతానం ద్వారా. ఎంత గొప్ప భాగ్యం అండి! యేసు ప్రభువు వారిని తన గోత్రం నుంచి తీసుకొని వస్తానండి. అంతకంటే భాగ్యం ఉందండి? లేదండి. అసలు యేసు ప్రభువు వారి గురించి ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు కూర్చొని వింటున్నారంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఈరోజు మాకు సత్యం తెలుసు అనుకుంటున్న వారు చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. దేవుడు లెక్క అడుగుతాడు. ఏ కారణాన్ని బట్టి అయినా మీరు దేవుని సన్నిధి దూరం అయిపోతే ఒకరోజు తీర్పు దిన దేవుడు లెక్క అడుగుతాడు. ఏం చేశావు నువ్వు? ఇంత వయసు నేను నీకు ఇచ్చాను, ఏం చేశావు? నా గురించి ఒకరికైనా చెప్పావా? నేర్చుకున్నావా? కనీసం దేవుని సన్నిధికి వెళ్ళావా? కనీసం ఏం చెప్తాను? అబ్రహాం గారిని ముందు నిలబెడతాడు. అబ్రహాం గారికి అడుగు పెట్టే స్థలం కూడా నేను ఏమన్నా అయినా నమ్మాడు. అబ్రహాం గారిని ముందు నిలబెడతాడు. తేలిపోయింది నీ భక్తి ఏంటో. నోవాహు గారిని తీసి నీ ముందు నిలబెడతాడు. తేలిపోయింది నీ భక్తి ఏంటో. నీ సొంత భక్తిని ఆధారం చేసుకోకు, నీ సొంత క్రియల్ని ఆధారం చేసుకోకు. అబ్రహాం గారు చెప్తున్నారు, నా సొంత క్రియల వలన నేను నీతిమంతుడిగా ఎంచబడితే నేను దేవుని ముందు అతిశయిస్తాను. పని చేయువానికి జీతం, కానీ దానము రుణమే. మనం చూపించే విశ్వాసమే దేవుడు కృప అనే రుణాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడండి. మనం చేసే భక్తి వల్ల మనకి ఆశీర్వాదం రావట్లేదు సుమా, మరలా గుర్తుపెట్టుకోవాలి మీరు. మరొక ప్రశ్న, మీ విశ్వాసము అబ్రహాం గారి విశ్వాసము రెండు ఒకటిగానే ఉన్నాయా? చెప్పాలా? మీ విశ్వాసము అబ్రహాం గారి విశ్వాసము రెండు ఒకటిగానే ఉన్నాయా? లేవు. ఎందుకు లేవు? ఆయన ఎవరిని నమ్మాడు? అబ్రహాం గారు. మీరు ఎవరిని నమ్మారు? ఏంటండి, మీరు ఎవరిని నమ్మారు? మరి యేసుక్రీస్తు నమ్మినప్పుడు అబ్రహాం గారి విశ్వాసము మీ విశ్వాసం సమానం అవ్వాలి కదా. ఎందుకు మీరు మాట్లాడట్లేరు? అంటే మీరు సరిగ్గా నమ్మాలా క్రీస్తుని? అంటే ఏదో ఆశించి నమ్మారు అయితే మీరు, అంతేనా? మిమ్మల్ని తిట్టడానికి, మిమ్మల్ని ఏదో రౌద్రం కలిగి మాట్లాడటానికి నేను మాటలు చెప్పట్లేదండి. మీరు ప్రశ్న వేసినప్పుడు మీరు మాట్లాడలేకపోయారు. చిన్నవాడిని నేనే ప్రశ్న వేసినప్పుడు మీరు మాట్లాడలేకపోతే తీర్పు దినం ఎదుట దేవుని ముందు నిలబడి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు అప్పుడు ఏం మాట్లాడతారు? నన్ను ప్రశ్నిస్తాడు. 10 మందిని నీ ముందు కూర్చోబెట్టాను, అసలు అబ్రహాం ఎలా ఆశీర్వదించబడ్డా నువ్వు చెప్పలేదు, ఏం చేస్తున్నావు బాబు నువ్వు అని నన్ను అడుగుతాడు. ఆ నింద నా మీద ఉండకూడదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నా నింద తొలగిపోయింది ఈరోజు. ఎందుకు అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు? ఆస్తులు ఇస్తానన్నాడనా? ఇస్సాకుని ఇస్తానన్నాడనా? కనాన్ని ఇస్తానన్నాడనా? ఒకవేళ ఇవన్నీ ఇస్తాను అని నమ్ముకుని అబ్రహాం గారు వస్తే అసలు సెంటు భూభాగం నేను ఇవ్వనన్నప్పుడు అబ్రహాం గారు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవుణ్ణి. కానీ విడిచిపెట్టి వెళ్ళాడా? కొనసాగాడా? కొనసాగాడు. ఎందుకు? రాబోయే క్రీస్తును దృష్టిలో పెట్టుకుని విశ్వసించి నడిచాడు అబ్రహాం గారు. అదండి విశ్వాసం అంటే. వాన పడుతుంది, గొడుగేసుకొని వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాను, అదే విశ్వాసం నేర్పింది సంఘానికి సమాజం. దౌర్భాగ్యం. అసలు విశ్వాసానికి కర్త యేసు ప్రభువుని హెబ్రీ గ్రంథకర్త తెలియజేశాడు 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో. ఆయనని విశ్వసించి నడవండి అని చెప్తే లోకంలో ఏదో మంచిని వెతికి, బైబిల్లో ఏదో ఉన్న మంచి వాక్యాలు వెతుక్కుని నడుస్తుంది. విశ్వాసం అంటే ఏంటో అది విశ్వాసం కాదండి. విశ్వాసం అనే భ్రమలో దుష్టుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. అపవాది చాలా తెలివైనడండి వాడు. పౌలు గారు అంటాడు, వాడి కుయుక్తి మనకి తెలుసు అని అన్నాడు 2 కొరింథీ పత్రికలో. ఎలా తెలుసు వాడి కుయుక్తి అంటే, ఇదిగో గ్రంథం చెప్పింది మనకి వాడి కుయుక్తి ఏంటో. ఆ గ్రంథాన్ని మనం చదవకపోతే స్టిల్ ఇప్పటికీ మన దుష్టుని ఆలోచన చొప్పుని నడిపిస్తున్నాం. కానీ అది మనకి మంచిగా ఉంటుంది. చాలామంది ఏమంటారో తెలుసా అండి? చివరికి స్టేట్మెంట్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకు బ్రదర్ మీరు మందిరానికి రారంటే, నాలో కొన్ని లోపాలు ఉన్నాయి, సరి చేసుకొని వస్తానని అంటారు. లోపాలని సరి చేసుకునేది నువ్వా? సరి చేసేది దేవుడా? ఎవరండి?
మరి మనం ఏదో పాపాన్ని జయించి నేను మందిరానికి వస్తానని చాలామంది స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎందుకని? మంచి భక్తి అంటే ఏంటో నేర్పిస్తున్నాడు దుష్టుడు వాళ్ళకి. బాప్తిజం క్రీస్తు మరణం ద్వారా వచ్చిందా, మీ క్రియల ద్వారా వచ్చిందా? క్రీస్తు మరణం ద్వారా వచ్చింది. మరి పాపాన్ని జయించిన ఆయన దగ్గరికి మనం రాకపోతే మన పాపాన్ని మరలా జయించగలుగుతామా? పాపంలో పడిపోయిన వ్యక్తి ఎవరైనా సరే క్రీస్తు దగ్గరికి రాకపోతే ఎన్నటికైనా పాపాన్ని జయించలేడు. ఆ వ్యక్తి ఎంత భక్తుడైనా, ఎంత బైబిల్ పరిజ్ఞానం ఉన్నా సరే. ఎందుకో తెలుసా? దేవుడు పాపం అంటే ఏంటో ఈరోజు భూమి మీద మనకు తెలియచేశాడు. కానీ పాపాన్ని జయించే సామర్థ్యం యేసు ప్రభువారి దగ్గర ఉంచాడు దేవుడు. ఆ యేసు ప్రభువారి దగ్గరికి మనం ఎప్పుడైతే రాలేమో అప్పుడు మనం పాపాన్ని జయించలేం. అబ్రహాం గారు యేసు ప్రభువారిని ఏమని నమ్మాడు అంటే, మరణించిన వారిని సైతం, మృతులను సైతం లేపగలిగిన వాడు నా దేవుడు అని నమ్మాడు. అప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిందండి. అంతవరకు ఈ లోకంలో ఏది ఆశించినా మన యేసు ప్రభువారిని నమ్మినా మనము అవినీతిలో ఉన్నాం, కానీ నీతిలో లేము. కానీ యేసు ప్రభువారి అందే మనం విశ్వాసం ఉంచితే మనకేం ఆపాదించబడుతుంది? నీతి ఆపాదించబడుతుంది. అదే పౌలు గారు చెప్పారు, అబ్రహాం గారు చెప్పారు. దేవుడు స్వయాన విశ్వాసానికి కర్త, ఆయనను వెంబడించండి మీరని దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి? చెప్పాలి, ముగిసేస్తాను, ప్రార్థన చేస్తాను. అబ్రహాం గారు ఆశీర్వదించబడడానికి గల కారణం సువార్తను నమ్మాడు. ఆ సువార్త ఎవరి గురించి తెలియచేయబడింది? క్రీస్తుని గురించి. ఇది చెప్పండి అందరికీ. అది సింగిల్ స్టేట్మెంట్లో బాబు గారు చెప్పేశారు. అంటే ఆయన శ్రద్ధగా వింటున్నాడు అని అర్థం. ఇది చెప్పండి ప్రజలకి, ఇది చెప్పండి కుటుంబానికి, ఇది చెప్పండి సమాజానికి. వేరే ఏ ఇతర కారణాలు చెప్పకండి. క్రియల వలన విశ్వాసం రాదు, క్రియల వలన నీతి రాదు. మనకి యేసు ప్రభువుని వెంబడిస్తేనే మనకి నీతి వస్తుంది. ఆ నీతిని, ఆ విశ్వాసాన్ని పూర్తిగా నమ్మి ముందుకు కొనసాగాలనుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా తండ్రి, ఇతర దేవతారాధనలో పుట్టిన అబ్రహాం గారు మీ నీతిని నమ్మాడు, మీ స్వరాన్ని గ్రహించాడు నాయన. నిజమే తండ్రి, ఈరోజు ఎంతోమంది క్రైస్తవ సమాజంలో వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మక ఎంతోమంది అవినీతులు నడుస్తున్నారు తండ్రి. ఈరోజు మీరు మంచి మాటలు, నీతిని ఎలా మేము సంపాదించుకోవాలో, నీతిమంతుడిగా మేము ఎలా తీర్చబడతామో మీరు మాకు నేర్పించారు నాయన. అందును బట్టి మీ కృతజ్ఞతలు. మా క్రియల వలన ఏ నీతి మాకు రాదు, ఒకవేళ వస్తే మేము అతిశయిస్తాం, మీకు దూరం అయిపోతాం అని మీరు రోమపత్రిక ద్వారా తెలియజేశారు. మా క్రియల వలన మాకు విశ్వాసము, నీతి ఏది రాదు నాయన. క్రీస్తుని వెంబడిస్తేనే. ఈరోజు ఎంతోమంది వారి జీవితాల్లో పాపంలో ఎక్కడో పడిపోయి వారు జయించాలి అని, వారు సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు నాయన. దుష్టుడు వారిని మంచి నీతితో వారిని మోసం చేస్తున్నాడు నాయన. ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న వారు ఎవరైనా సరే తండ్రి, మీ నీతిని గ్రహించి మీ దగ్గరికి వచ్చే సామర్థ్యాన్ని, మీ మాట యందు దేవా సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచి ముందు కొనసాగలే సామర్థ్యాన్ని, మనోనేత్రాలను వారికి తెలవమని క్రీస్తు పేరని వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.